తుంగతుర్తి కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మండల అధ్యక్షుల నియామకంపై రచ్చ జరుగుతోంది. గాంధీ భవన్ కు కూడా చేరింది. ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి తాజాగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విచారణ జరుపుతున్నారు. తుంగతుర్తి కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఇక మండల అధ్యక్షుల నియామకంపై రచ్చ అయితే గాంధీ భవన్ వరకు చేరింది. ఎమ్మెల్యే మందుల సామేల్ తీరుపై సీనియర్ నేతలైతే తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఇక పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడిన వారిని పక్కన పెట్టి తాజాగా బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికే పదవులు కట్టబెట్టారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక దీనిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఈ విషయానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, గుడ్ ఆఫ్టర్నూన్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వివాదము గడిచిన వారం రోజుల నుంచి నడుస్తా ఉంది. ఎలక్షన్ ఎప్పుడైతే అయ్యాయో అప్పటి నుంచి ఇంటర్నల్ గా ఉంది వారు. ఇప్పుడు ఈ విభేదాలు బయటపడ్డాయి. ఇందులో రెండు వర్గాలు ఉన్నాయి, ప్రధానంగా మూడు ఉన్నాయి. అందులో ఒకటి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇతను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కి వచ్చాడు. కాంగ్రెస్ టికెట్ ద్వారా గెలిచాడు. ఇప్పుడు ప్రస్తుతం తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉన్నాడు మందుల సామేల్. ఈయనకు వ్యతిరేకంగా ఇప్పుడు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మాజీ మంత్రి దివంగత నేత కుమారుడు రెడ్డి వర్గాలు, ఈ రెండు వర్గాలు అంటే మొత్తం మూడిట్లో రెండు వర్గాలకు కూడా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మందుల సామేల్ కు వ్యతిరేకంగా రోడ్డు ఎక్కాయి. అక్కడి నుంచి చలో గాంధీ భవన్, సేవ్ కాంగ్రెస్ అని పిలుపునిచ్చి గాంధీ భవన్ లో కూడా ఆందోళన చేసిన నేపథ్యం గడిచిన 4-5 రోజుల నుంచి జరుగుతూ ఉంది. సో దీంతో ఏఐసిసి అంటే పిసిసి రంగంలో దిగింది. తర్వాత ఢిల్లీ పెద్దలు కూడా రంగంలో దిగారు. దీనికి పిసిసి అబ్జర్వర్ నియమించారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని దీనికి పరిశీలకుడుగా ఈ వివాదాన్ని సద్దుమణిగించేందుకు రెండు వర్గాల మధ్య, మూడు వర్గాల మధ్య ఈ గొడవను సద్దుమణిగించేందుకు, రాజీ కూర్చేందుకు జగ్గారెడ్డిని అబ్జర్వర్ గా నియమించారు. సో దీంతో నిన్న ఈ రోజు ఈ రెండు వర్గాలతో అంటే మందుల సామేల్ అండ్ కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా సర్వోత్తమ రెడ్డి, ఈ వర్గాలతో భేటీ అవుతున్నారు. నిన్న ఆల్రెడీ ఈయనకు వ్యతిరేకంగా మందుల సామేల్ కు వ్యతిరేకంగా ఉన్న నేతలతో నిన్న సమావేశమయ్యారు, వర్గ నేతలతో, తుంగతుర్తికి సంబంధించిన నేతలు. కానీ నిన్న గాంధీ భవన్ లో కాస్త గలాట అయింది, గొడవ అయింది. మందుల సామేల్ కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. యాక్చువల్లీ ఈ యొక్క వివాదం ఎక్కడ ప్రారంభమైందంటే తుంగతుర్తికి సంబంధించిన మండల ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో మండల అధ్యక్ష పదవులు బీఆర్ఎస్ మరియు బీజేపీ నేతలకు మందుల సామేల్ కట్టబెట్టాడని ఆరోపించారు. ఆల్రెడీ ఎన్నో సంవత్సరాల నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ, నేతలు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ పక్కన పెట్టి మందుల సామేల్ తన వర్గానికి, ముఖ్యంగా బీఆర్ఎస్ బీజేపీ నేతలకు ఇవ్వడం ఏంటి, ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ వాళ్ళు కష్టపడతా ఉంటాయి. సో ఇది వివాదానికి కేంద్ర బిందువు. సో దీంతో ఇప్పుడు జగ్గారెడ్డి నిన్న ఆల్రెడీ భేటీ అయ్యారు, ఈ రోజు కూడా భేటీ అవుతున్నారు. ఆల్రెడీ ప్రారంభమైంది. అయితే మందుల సామేల్ అయితే నేను ఎవరికి నా వర్గానికి ఇవ్వలేదు, వాళ్ళందరూ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే అని మందుల సామేల్ వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తే, కిరణ్ కుమార్ రెడ్డి మరియు సర్వోత్తమ రెడ్డి మాత్రం కేవలం కాంగ్రెస్ వాళ్ళను పక్కన పెట్టి బీఆర్ఎస్ వాళ్లకు, అదేవిధంగా కాంగ్రెస్ వ్యతిరేక వర్గాలకు ఆయన పదవులు ఇచ్చాడు. దీన్ని మేము ఒప్పుకోము, కాంగ్రెస్ ను ఆయన విచ్ఛిన్నం చేస్తున్నాడు అనేది వీళ్ళ వర్గం. సో మొత్తం మీద జగ్గారెడ్డి దగ్గరికి ఇది పంచాయతీ ఉంది. ఈ రోజు కూడా గాంధీ భవన్ లో ప్రస్తుతం సమావేశం నడుస్తుంది. రెండు వర్గాల నేతలు మాత్రం ఆపోజిట్ వర్గాలకు డౌన్ డౌన్ అంటూ, సేవ్ కాంగ్రెస్ అంటూ అయితే నినాదాలు చేస్తున్నారు. మందుల సామేల్ మాత్రం నేను ఎలాంటి తప్పు చేయలేదు, అది పిసిసికి నేను చెప్పాను, వాళ్ళ జగ్గారెడ్డి కూడా చెప్పాను అండ్ నిన్న కామెంట్ చేశాడు. ఈ రోజు ఈ కూడా ఆయనతో జగ్గారెడ్డి భేటీ అవుతున్నారు. మరి ఈ తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీ మరి ఈ రోజుతో క్లియర్ అవుతుందా, ఎండ్ కార్డు పలుకుతుందా, లేకపోతే మళ్ళీ ఉంటుందా అనేది మనం వేచి చూడాలి. అయితే ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి మీద కూడా అంటే ఎంపీ ఉన్నాడు. ఇప్పుడు ఎంపీ దీని వెనకాల ఉండి ఎగదోస్తున్నాడు వీళ్ళందరినీ అనేది ఒక టాక్. ఎందుకంటే తుంగతుర్తి నుంచి ఆయన రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ లో
ఎమ్మెల్యేగా పోటీ చేయాలనేది ఒక ఆలోచన ఉన్నట్టుగా మనకైతే గాంధీ భవన్ లో చర్చ జరుగుతుంది. దీన్ని మొన్న ఆయన ఖండించారు, నాకేం సంబంధం లేదని. కానీ రాబోయే ఎలక్షన్ లో మందల సామెల్ని పక్కన పెట్టి ఆయన తెర మీదకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. వియత్నాం పడవ ప్రమాద బాధితుల